సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. తండ్రి వెడుతున్నాడు, చూస్తున్నాడు పిల్లాడు అలా. ఆయన వెళ్ళి కోనేట్లో ములిగాడు. అయ్య బాబోయ్ నాన్నగారు కనపడలేదని భయం వేసి, భయం వేయగానే తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇటు తిరిగి అమ్మా అమ్మ నాన్నగారండి నాన్నగారండి అని పిలిచాడు. పరమశివుడు అన్నాడు, వాడు బొమ్మ కాదు అమ్మే అని నమ్మి పిలుస్తున్నాడు. అది బొమ్మ అనుకున్న వాళ్ళకి బొమ్మ కానీ అమ్మ అనుకున్న వాళ్ళకి అమ్మే, పద వెడదామన్నాడు అని గబగబా ఇద్దరు నందివాహనం మీద వచ్చి మంటపం దగ్గరికి వచ్చి చెరో పక్క కూర్చుని, ఏమిటో పిల్లాడా ఎందుకు ఏడుస్తావు, నాన్న వచ్చేస్తాడు నాన్న వచ్చేస్తాడు నాన్న అని బతిమాలుతున్నాడు. వాడు ఏడుస్తున్నాడు. పరమశివుడు అన్నాడు, లోకాలని కన్నా తల్లివి ఆ మాత్రం తెలీదు, పిల్లాడు ఏడుస్తుంటే చూస్తాడేమే పాలి అన్నాడు. ఆవిడంది, ఏమిటో పాలి పాలి అని తేలిగ్గా చెప్తున్నారు, నా పాలు తాగితే ఏమవుతుందో తెలుసా అంది. ఏమవుతుంది అన్నాడు. మీరు తెలిసిపోతారు, శివజ్ఞానం వస్తుంది, శివుడు అవుతాడు. నేనవుతానో నేను తెలుస్తానో తర్వాత మాట, ముందు అమ్మతనం నిలబెట్టుకో, ఇచ్చేయి పాలన్నాడు. అలాగే అని అమ్మా అమ్మ అని ఏడుస్తున్నాడు కదూ. ఆవిడ వెంటనే పాలిచ్చేసింది. పార్వతీదేవి యొక్క క్షీరాన్ని త్రాగాడు. సుబ్రహ్మణ్యుడు అవతారం కదా మరి. అమ్మ పాలు తాగాడు. వాళ్ళిద్దరు కనపడతారా ఏమి? తండ్రి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆ పిల్లాడిని ఎత్తుకున్నాడు. పాలున్నాయి మూతి పక్కన. పాలు ఎక్కడివిరా అన్నాడు. మీరు చెప్పారుగా అమ్మని పిలిచాను పాలు ఇచ్చింది అన్నాడు. తండ్రి నమ్మలేదు. ధూర్తుడా ఎవరి పాలు తాగేవరా అని దెబ్బలాడి తుడిచి తీసుకెడుతున్నాడు. ఒక్కొక్క మంటపం దాటుతుంటే పిల్లవాడు చిన్న చిన్న చేతులు చప్పట్లు తెరుస్తూ పత్తికాలు పాడుతున్నాడు. ఆ పత్తికాలకి పరవశించిపోయి పార్వతీ పరమేశ్వరులు వీడి చేతులు నిప్పెడతాయని పైనుంచి చిడతలు వదిలేరు. ఆ చిడతలు వాయిస్తూ పత్తికాలు పాడుతూ లోపలికి వెళ్ళాడు. ఆ పైన జ్ఞాన సంబంధనాయన జీవితంలో ఏ గుడికి వెళ్ళినా పరమశివుడు ధర్మకర్తల మండలికి కల్లో కనపడి, జ్ఞాన సంబంధుడు వస్తున్నాడు, నేను ఎక్కే పల్లకి పంపించండి అని మేళతాళాలు పల్లకి పంపించేవాడు. ఆ పల్లకి ఎక్కువస్తుండేవాడు జ్ఞాన సంబంధనాయన. 63 మంది శైవ నాయనారులలో జ్ఞాన సంబంధనాయనార్ చిన్నవాడు, వయసులో పెద్దవాడు అప్పర్. వీళ్ళిద్దరూ కలిసి వెడుతుండేవారు ఎక్కడికి వెళ్ళినా. ఆ జ్ఞాన సంబంధనాయనార్ సాక్షాత్తు సుబ్రహ్మణ్యుని యొక్క అవతారం. దక్షిణ దేశంలో మళ్ళీ సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో అగ్రగణ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాడు జ్ఞాన సంబంధుడు. చాలామంది అనుకుంటారు, ఇవాళ రోజున మనం ఎక్కడ చూసినా గోవిందనామం చెప్తాం. ఏదో నారాయణ సేవ జరుగుతోందనుకోండి, భోజనాలు పెడుతుంటే భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణ గోవిందా గోవింద అంటారు. మధ్యలోకి వస్తే భోజన మధ్యకాలే గోవిందనామస్మరణ గోవిందా గోవింద అంటారు. ఏదానివ్వండి, ఏదో 10 మంది కలిసి కూర్చుని పిల్లాడు పుట్టాడు అనుకోండి, వాడికి గోవిందా గోవింద అని నేర్పుతారు. వాడు ఏంటి పరీక్ష తప్పిపోయాడు అనుకోండి, గోవింద కొట్టేశాడండి అంటే. గోవిందనామం ఇమిడిపోయింది మన సంస్కృతిలో. దేనికైనా గోవింద గోవింద అనకుండా ఉండం మనం. ఈ గోవింద ఈ నామాన్ని ప్రచారం చేసిన వారు ఎవరో తెలుసా? శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు గోవిందనామాన్ని ప్రచారం చేశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రూంకరణి. గోవిందా అనండి అని లోకానికి నేర్పిన వారు శంకర భగవత్పాదులు. వారు వేసిన బీజం ఇవాళ ఎక్కడ చూసినా గోవిందనామం. హరహర మహాదేవ శంభో శంకర ఇది నేర్పిన వారు ఎవరో తెలుసా? జ్ఞాన సంబంధనాయనారు. జ్ఞాన సంబంధుడు ప్రచారం చేశాడు ఆ నామాన్ని, ఆ శివనామాన్ని లోకమంతటా అండం. ఆ జ్ఞాన సంబంధుడు పరమశివుని యొక్క అనుగ్రహంతో ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి ఎంతో ప్రచారం చేసి జైనమత ఖండనం చేశాడు. జైనమత ఖండనం చేసి మళ్ళీ వైదిక ధర్మం నిలబడడానికి కారణమయ్యాడు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం. అందుకే తల్లిపాలు తాగగలిగాడు మహానుభావుడు. ఆయన చిట్ట చివర చాలా పెద్ద చరిత్ర జ్ఞాన సంబంధన ఆయనది. ఆయన అరుణాచలం వచ్చినప్పుడు ఒక్కసారి మాత్రం ఆయన చెప్పులు కూడా ఎత్తుకుపోయారు. ఆయన చెప్పులు కూడా ఎత్తుకుపోయి పెద్ద మేళతాళాలతో పల్లకీలో వస్తున్నాడు శిష్యులతో. వస్తుంటే ఏదో దూరంగా వంటలు చేస్తున్నట్టు కనబడితే అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు దొంగలు. వాళ్ళు ఆయన చెప్పుల దగ్గర నుంచి ఉన్న వస్తువులన్నీ ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే తెల్లబోయాడు. ఎక్కడికి వెళ్ళినా పల్లకి ఇచ్చి అన్నం పెట్టిన శివ, ఎందుకు నాకు అరుణాచల క్షేత్రం ముంగిట ఇలా జరిగింది అని ప్రార్థన చేశాడు. అరుణాచల క్షేత్రంలో ప్రవేశించేవాడు డాంబికంగా ప్రవేశించకూడదు. నువ్వు మేళతాళాలతోటి పల్లకీలోనూ అరుణాచలంలోకి వద్దాం అనుకున్నావు, ఇక్కడ అలా రావడానికి వీల్లేదు. నువ్వు నిరాడంబరంగా అరుణాచలంలో ప్రవేశించవలసింది. దొంగలెవరో కాదు,
శివుని యొక్క ప్రబదగణములే అని మళ్ళీ పరమశివుడు అన్నం పెడితే అన్నం తిని అరుణాచలంలోకి వెళ్ళాడు జ్ఞానసంబంధుడు. ఆయన జీవితంలో అలా జరిగింది ఒక్క అరుణాచల క్షేత్రంలోనే. అంత గొప్ప క్షేత్రం ఆ క్షేత్రం. కాబట్టి జ్ఞానసంబంధర్ 16వ ఏట వద్దు వద్దంటున్నా పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆయన అన్నాడు, పెళ్ళికి అందరు వచ్చారుగా బంధువులు, భార్య పక్కన చేరిందిగా, అందరం శివదర్శనం చేసుకొద్దాని రండి అన్నాడు. ఆయన శివాలయంలోకి వెళ్ళాడు. అంతరాలయంలో పెద్ద జ్యోతి పుట్టింది. ఆ జ్యోతి ఏదో కాదు, శంకరుడే. రండి, ఎవరెవరు నాతో శివునిలో చేరిపోదామనుకుంటున్నారో వాళ్ళు నాతో కలిసిపోవచ్చని తాను వెళ్ళిపోయాడు. ఆయన భార్య వెళ్ళిపోయింది, పిల్లనిచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, కన్నవాళ్ళు వెళ్ళిపోయారు, ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళారో అంతమంది ఆ జ్యోతి యందు ఐక్యమైపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.